ప్రత్యామ్నాయం మేమే, 100 రోజుల్లో ప్రజలకు భ్రమలు తొలగినాయి, డజను సీట్లు వస్తాయనేది మా పార్టీ ధీమా. రాష్ట్రంలో మాకు ప్రధాన పోటీ కాంగ్రెస్ తోనే. కేసీఆర్ తరహాలోనే రేవంత్ పొలిటికల్ గేమ్. ఫిరాయింపుల్లో వారిద్దరూ దొందే. హామీల అమలు, పరిపాలనపై దృష్టి పెట్టాలి. రైటిస్ట్ లెఫ్టిస్ట్ సిద్ధాంతాలు ప్రజల కోసమే. బండి సంజయ్తో విభేదాలు మీడియా సృష్టే. మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్. దశాబ్దాల పాటు కాంగ్రెస్ పాలనను ప్రజలు చూశారు, 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూశారు. ఇప్పుడు ఆ రెండింటికి రాష్ట్రంలో బీజేపీ ప్రత్యామ్నాయంగా ఆవిర్భవించింది. 7.5 దశాబ్దాల్లో ఎంతో మంది ప్రధానులను చూసిన ప్రజలు మోదీ లాంటి బలమైన పీఎంను 10 ఏళ్లుగా చూస్తున్నారు. ఆయన పాలనను, దేశ అభివృద్ధిని, సంక్షేమాన్ని చూసి బీజేపీని ఆదరించాలనుకుంటున్నారు. ఇతర పార్టీల నేతలను చేర్చుకోవడంలో రేవంత్ సైతం కేసీఆర్ దారిలోనే నడుస్తున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైంది. రాష్ట్రంలో నెలకొన్న కరువు ప్రకృతిపరమైంది అయినా దాన్ని నియంత్రించడంలో, ప్రజలకు పరిష్కారం చూపడంలో రేవంత్ సర్కార్ ఫెయిల్ అయింది. మల్కాజ్గిరిలో నా గెలుపు ఎంత గ్యారంటీయో రాష్ట్రంలో బీజేపీ డజన్ సీట్లు గెలుచుకోవడం సైతం అంతే గ్యారంటీ అని బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారట. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఉన్న ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలి మనం, ఎవరు ఎట్లా ప్రచారం చేస్తున్నారన్నది. మల్కాజ్గిరి పరిధి విషయానికి వస్తే దాదాపు 40 లక్షల ఓటర్లు ఉన్నారు అక్కడ. 39-40 లక్షలు. ఈ దేశంలోనే 543 నియోజకవర్గాల్లో అతిపెద్ద నియోజకవర్గం మల్కాజ్గిరి. ఈటల రాజేందర్ ఆయన ఉదయం 5-6 గంటలకు ప్రచారం స్టార్ట్ చేసి రాత్రి 11-12 దాకా తిరుగుతూనే ఉన్నారు. ఆయన కలుస్తూనే ఉన్నారు, మీటింగ్స్ పెడుతున్నారు, డివిజన్ మీటింగ్స్, అపార్ట్మెంట్ మీటింగ్స్. నిన్న కూడా మనం చూసినాం. నేను గాజుల రామారంలో ఆయన ఒక అపార్ట్మెంట్ ప్రాంతంలో ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది. మనం గ్రౌండ్లో గమనిస్తే ఆయన ఒక్కడే తిరుగుతున్నారు. ఇటు కాంగ్రెస్ అంత బలంగా ఆ అభ్యర్థి ప్రచారంలో ఎక్కడ కనిపిస్తలేదు. తిరుగుతున్నారు, లేదనట్లేదు, అక్కడక్కడ మీటింగ్స్ పెడుతున్నారు, కానీ ఇంత భయంకరమైన తిరుగుడు అయితే లేదు. ఇక బీఆర్ఎస్ అయితే ఆయన ఎప్పుడో చేతులు ఎత్తేసినట్టు కనిపిస్తున్నది. ఆయనకి మల్లారెడ్డో ఇంకో ఆయన అసలు ఎవరు సహకారం కనిపిస్తలేదు ఆడ, ఏది మేడ్చల్ మల్కాజ్గిరి పరిధిలో. సో నేను అనుకోవడం అయితే మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఆ స్థానము ఈటల రాజేందర్ గెలుచుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తాను ఇప్పుడున్న దాని ప్రకారం. అయితే మెజారిటీ ఎంత అన్నది ఆయన లెక్క చూసుకోవాలన్నది సర్వేలు కూడా చెప్తా ఉన్నాయి. ఇదే మనం ఏదో ఆయన కోసమో లేకపోతే వాళ్ళ పార్టీని లేపడానికి ఇంకోటో కాదు. ఉన్న వాస్తవం చెప్తున్నాను, గ్రౌండ్లో ఆయన మాత్రమే భయంకరంగా ప్రచారం చేస్తున్నారు. అందులో మాత్రం గ్యారంటీ ఎలాంటిది లేదు.